ఈ శ్లోకంలో లలితాదేవి యొక్క నివాస స్థానాన్ని వర్ణిస్తూనే సాధకుడికి ఒక రహస్యాన్ని బోధిస్తుంది. పిండాండ బ్రహ్మాండం ఐక్యం. బయట విశ్వంలో మేరు పర్వతం ఎలాగైతే ఉందో మన శరీరంలో వెన్నుముక్క మేరుదండ అలా ఉంటుంది. మేరు పర్వతం శిఖరం మీద అమ్మవారు ఉండటం అంటే కుండలిని శక్తి సహస్రాకార చక్రాన్ని చేరుకోవడమే. సంకల్ప శక్తి. చింతామణి గృహం అంటే కేవలం రత్నాల ఇల్లు మాత్రమే కాదు, అది మన శుద్ధ సంకల్పానికి చిహ్నం. మనసులోని మలినాన్ని తొలగించుకొని కేవలం చింతామణి వంటి స్వచ్ఛమైన జ్ఞానంతో అమ్మవారిని ధ్యానిస్తే ఆమె మన హృదయంలోనే దర్శనమిస్తుంది. సర్వాధికారిణి. శ్రీనగరానికి ఆమె నాయకురాలన్న ఉద్దేశం ఈ సృష్టిలోని చరాచర జగత్తు అంతా ఆమె ఆజ్ఞ ప్రకారం నడుస్తుందని చెప్పడం. సారాంశం. సుమేరు పర్వత మధ్య శిఖరంపై నివసించేది, కోరిన కోరికలను తీర్చే చింతామణి మందిరంలో కొలువై ఉండేది మరియు శ్రీచక్ర నగరానికి మహారాణి అయిన లలితా పరాభట్టారికకు నమస్కారం.